గత 2-3 నెలల్లో కనుక మీరు ఇజ్రాయెల్ పరిస్థితి చూసారంటే, ఈ 2-3 నెలల్లో వాళ్ళు ఎన్ని దేశాల మీద యుద్ధం చేశారో తెలుసా? ఏకంగా 6 దేశాల మీద. మరి ఈ 6 దేశాల మీద కూడా దాదాపు అన్ని దేశాల మీద కూడా వీళ్ళు పైచేయి సాధించారనే చెప్పాలి. మరి ఈ విధంగా వీళ్ళు పైచేయి సాధించడానికి అసలు మెయిన్ రీజన్ ఏంది భయ్యా? అసలు వీళ్ళు ఏ డ్రోన్లు యూజ్ చేశారు, దాని తర్వాత ఎవరి దగ్గర నుంచి బాంబులు తీసుకున్నారు? సో మరి ఏ విధంగా వీళ్ళకి సపోర్ట్ అందిందంటే, వీళ్ళు మెయిన్గా చెప్పాలంటే అమెరికా సహాయంతో ఐడిఎఫ్ మిసైల్స్, క్లస్టర్ బాంబులు, దాని తర్వాత డ్రోన్లు, సో వీటి సహాయంతో అయితే వీళ్ళైతే దాడులు చేయడం జరిగిందనమాట. సో అయితే మరి అసలు వీళ్ళు ఎందుకు ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు, అసలు వీళ్ళ మెయిన్ లక్ష్యం ఏంది అని కనుక నీకు డౌట్ వస్తే, ఇలా మెయిన్ లక్ష్యం వచ్చేసరికి హమాస్ టెర్రరిస్టుల లక్ష్యంగానే ఈ దేశాలన్నింటితో కూడా వీళ్ళైతే వైరం పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే మరి దీని తర్వాత డైరెక్ట్గా నెతన్యాహువే చెప్పాడు ఏమని, మేము హమాస్ను నిర్మూలించేందుకు ఎవరితోనైనా సరే యుద్ధం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ అంతకుముందు నెతన్యాహు కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.